మనం ఒకవేళ పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి అంటున్నాం కాబట్టి అంటే అర్థం ఏంటి? మన నాన్న, మన ప్రార్థన ఆలకించే దేవుడు. సో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి స్వాధీనంలో ఉంది ఈ భూలోకం అంతా కూడా. సో ఆయన అడిగితే మనకి ఇవ్వడా? ఇస్తాడు తప్పకుండా. మీరు దేని బిడ్డలారా, మన అవసరాలు తీరుస్తాడు. అవసరత కంటే ముఖ్యంగా ఆయనతో ఉండటానికి మనం ఇష్టపడాలి, ఆయన దగ్గర నుంచి పొందటానికి మనం ఇష్టపడాలి, మనలో ఉండకూడనటువంటి పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన ద్వారా ఇవన్నీ సమస్తము సాధ్యం. సో ప్రార్థన చేసే గృహాలు, ప్రార్థన చేసేటువంటి హృదయాలు, ప్రార్థనలో పాల్గొనేటువంటి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆ కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది అనేటువంటిది ఉంటుంది. ఆ కుటుంబాలకు దేవునికి దగ్గర ఉంటాయి. ఆ కుటుంబాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి వరాల్ని పొందుకుంటూ ఉంటారు. శారీరకమైనటువంటి ఇచ్చల్ని, లోక సంబంధమైన వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు. నీ ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉందో నీకు మాత్రమే తెలుసు. దేవునితో ఎంతవరకు నడుస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. దేవునితో ఎంత సాన్నిహిత్య సంబంధం ఉందో నీకు మాత్రమే తెలుసు. గుంపులో ప్రార్థన చేయటం వేరు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం వేరు. కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు, కూర్చొని ప్రార్థన చేస్తారు, పడుకొని ప్రార్థన చేస్తారు, నడుస్తూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎలా అన్నా చేయండి, దేవునితో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. దేవుడు మన ప్రార్థన ఆలకించడం ఇంపార్టెంట్. ఆ ప్రార్థనకి జవాబు రావటం అనేటువంటిది ఇంపార్టెంట్. దేవుడు ఆ యొక్క ప్రార్థనకి విశ్వాసంలో మనం పొందుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనా జీవితం, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం ద్వారా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుంటాం.